కోర్టులో అంగీకరించడమైనది. తిరుపతి జిల్లా వెంకటగిరి నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం అందించే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సద్వినియోగం చేసుకోవాలని నాయి బ్రాహ్మణ సంక్షేమం అభివృద్ధి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోట సదాశివం కోరారు. ఈ అనంతరం పోలేరమ్మ అమ్మవారి దర్శనం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలోని సెలూన్ షాపులను ఉచిత విద్యుత్ అందుతుందా లేదా అని పరిశీలించి విద్యుత్ బిల్లుల్లో జీరో రావడంతో బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కోటి వెంకటేష్, వరదరాజులు, ప్రకాష్ ముని, ప్రకాష్ పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు రుద్రకోట సదాశివం. ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ఈరోజు వెంకటగిరికి రావడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు పెద్ద మనసు చేసుకొని నాయి బ్రాహ్మణులను అభివృద్ధి చేసేదానికి, వాళ్ళని పైకి తెచ్చేదానికి ఆ రోజు పెద్ద మనసుతో 1989లో నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ పెట్టడం జరిగింది. తరువాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, నిరంతర శ్రమజీవి, 2047 స్వర్ణాంధ్ర సృష్టికర్త గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ఫెడరేషన్ని కార్పొరేషన్ చేసి అనేక మంది నాయి బ్రాహ్మణులను ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ 22 నెలల పరిపాలనా కాలంలో ఏవైతే